పార్లమెంట్లో మహిళా బిల్లు వీగిపోవటం బాధాకరమని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ఆహ్వానం మేరకు అయ్యన్న పాత్రుడు కుటుంబ సమేతంగా విజయనగరానికి వెళ్లారు. రాజకీయాల్లో మహిళల పాత్ర ఎంతో కీలకమైందని స్వర్గీయ ఎన్టీఆర్ ఎప్పుడో గుర్తించారని చెప్పారు. దురదృష్టవశాత్తు పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించడం బాధాకరమన్నారు. ఇది మహిళలకు ద్రోహం చేసినట్లే అవుతుందని అయ్యన్న పాత్రుడు తెలిపారు. రాబోయే రోజుల్లో మహిళా బిల్లు కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆకాంక్షించారు. ఆడవాళ్ళకి రాజకీయాల్లో రిజర్వేషన్లు ఇచ్చిందే ఎన్టీ రామారావు గారు. రాజకీయాల్లోకి ఆడవాళ్ళు రావాలని చెప్పి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి బిల్లు పెడితే కొంతమంది దాన్ని వ్యతిరేకించిన సంగతి మనం చూసాం. నేను రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోలేదు బిల్లులో. ఎందుకంటే ఆడవాళ్ళకి కూడా రాజకీయాలు చేయగలరు, చేసి చూపించారు. మేడం ఇందిరాగాంధీ గారు చేయలేదండి, ప్రధానమంత్రి గారు ఎంతమంది చేశారని మహిళలు బ్రహ్మాండంగా మగవాళ్ళ కంటే బ్రహ్మాండంగా చేశారు రాజకీయాలు. అటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అన్ని పార్టీలు కలిపి నిర్ణయిస్తాయి. కొన్ని పార్టీలు దాన్ని వ్యతిరేకించాయి. మహిళలకు చాలా ద్రోహం చేశారని చెప్పి అనగలరు. చేపు దేశం కోసం, రాష్ట్రం కోసం, మన ప్రాంతం కోసం ఆలోచించాలి తప్పకి ప్రతీదీ రాజకీయం చేశారు కండి. ఏదేమైనా రాబోయే రోజుల్లో కూడా మహిళా బిల్లు అవసరం, మహిళలు కూడా రాజకీయాలకు అవసరం. అందరం కలిసి రాష్ట్రం కోసం, దేశం కోసం మాట్లాడి అభివృద్ధి వైపు తీసుకెళ్ళడం అందరూ బాధ్యతగా నేను భావిస్తాను.